తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో, ఆదివారం ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ప్రభులకు ప్రభ మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా మీకే మహిమ. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకే స్తుతి. షాలోము సమాధానకర్త ప్రభ మీకే స్తోత్రం. సమాధానకర్త ప్రభ మీకే స్తోత్రం. రాజులకు ప్రభ మీకే మహిమ. ఆలోచనకర్త ప్రభ మీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రము. యెహోవా అయిన పరిశుద్ధ దేవ నీకే ఘనత. న్యాయము తీర్చు యెహోవా మీకే స్తోత్రము. మాకు నీతియగు యెహోవా మీకే మహిమ. నిత్యము వెలుగుగానున్నటువంటి యెహోవా నీకే స్తుతి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును మీకే స్తుతి. హెబ్రీల్ దేవుడగు యెహోవా మీకే మహిమ. సహాయము చేయువాడైనటువంటి యెహోవా మీకే స్తుతి. నన్ను విమర్శించు ప్రభా మీకే స్తోత్రం. మాకు ముందు నడుచున్నటువంటి మా దేవుడైనటువంటి యెహోవా మీకే మహిమ. ప్రభువే మనకు ఆత్మ మీకే స్తుతి. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు మీకే మహిమ. యెహోవా దయాళుడు, ఆయన స్తుతింపబడును గాక. మార్పు లేని వాడమైనటువంటి యెహోవా నీకే స్తోత్రము. యథార్థవంతుడైనటువంటి యెహోవా మీకే మహిమ. యెహోవా సత్యదేవ నీకే స్తుతి. బలాఢ్యుడు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. పరలోకపు దేవుడగు యెహోవా నీకే మహిమ. ఆకాశమునకును భూమికిని ప్రభా మీకే స్తుతి. సర్వలోక నాదుడగు యెహోవా మీకే స్తోత్రం. మృతులకు సజీవులకు ప్రభా మీకే మహిమ. దేవాని ఆధిపత్యం చిరకాలము, నీ రాజ్యము తరతరములు ఉన్నందుకు మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనండి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఆయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి, ఇదిగో నాయన మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేశారు తండ్రి. ఇదిగో నాయన, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నానే ఇప్పటి వరకు అనేక విషయాలలో తండ్రి, మేము మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ్యాలంలో నీ పడవేతువని తండ్రి మీకా 7:19 వ్రాయించిన ప్రకారం, అలాగే నాయన కీర్తనలు 103:12 పట్టణమునకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే నాయన తండ్రి, మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపములను పరిహరించమని తండ్రి, మా దోషములన్నింటినీ తుడిచివేయమని, మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. దేవా మా యందు శుద్ధ హృదయం కలగజేయండి తండ్రి. ఇగో నాయన, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, దృఢపరచము తండ్రి. ఇంకో నాయన, మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా మమ్మల్ని తండ్రి ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించారో ఆ విధంగా నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, మహోన్నతుడా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. యవ్వన బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, యవ్వనులు తప్పక తొట్టిల్లని వాక్యము ద్వారా తమ నడతను స్థిరపరచుకోవడానికి కావలసిన వాక్యము ద్వారా వాక్యము ద్వారా తన నడతను స్థిరపరచుకోవడానికి, నడకను స్థిరపరచుకోవడానికి మంచి మనసును, బుద్ధిని దయచేయండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు మంచి యవ్వన బిడ్డలను జతపరచండి నాయన. వాక్యం ఎరిగిన బిడ్డలను జతపరచండి. మగ బిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి జతపరచండి. ఏకాంగులను సంసారులుగా చేయవాడు నీవే గనుక వారిని జతపరిచి మీ వాక్యమందు బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా తండ్రి మీ అంబుల పొదలో చేర్చుకోవడం మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇకనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలోనైనా నిందారైతులుగాను తండ్రి మీ ప్రియకుమారుడు రాకట్లో మేము ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. వివేకము, జ్ఞానము, బుద్ధి మాకు అనుగ్రహించి తండ్రి నాయన మీ సన్నిధిలో పరిస్థితులుగా ప్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో
శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లోనూ పడి ఉన్నటువంటి బిడ్డలకందరికీ నండి మీ చేయూతను అనుగ్రహించండి నాయన. ఇగో నాయన మీ దక్షిణహస్తం వారికి తోడుగా ఉంచి నాయన లేవనెత్తండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ తండ్రి ఇగో నాయన మీ హృదయాలలో తండ్రి వారి హృదయాలలో తండ్రి ఏమై ఉన్నదో తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, హృదయాలను పరిశోధించే దేవుడు నాయన. ఇక నేను ఆ బిడ్డల అవసరతలు అన్నీ తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీరు దర్శించమని తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. ఇగోనైనా మా సమస్త ప్రార్థనలను ఆలకించే దేవుడవు నాయన. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుకుని నేను మేము విడిపించదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయా తండ్రి. ఇగోనైనా ప్రభా యెహోవా నీవు దయాళుడు నాయన తండ్రి. మీ సన్నిధిలో మొరపెట్టి వారందరికీ తండ్రి విడిపించే దేవుడు తండ్రి. మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందున్నదేమో చూడు నాయన తండ్రి. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించమని నాయన, నీ నీతిని బట్టి మా ప్రాణాలు విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగడానికి కావాల్సిన సహాయం మాకు అందించండి తండ్రి. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతినట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసమందు స్థిరముగా ఉండినట్లు నాయన. ఇక నేను కడమట్టుకు మా విశ్వాసాన్ని నాయన కొనసాగించినట్లు నాయన ఇక నేను సహాయం దయచండి నాయన. ఇక నేను మేము చనిపోయే దినం వరకు లేదా మా ప్రభు నాయన మేము బ్రతుకుంటుండగా మా ప్రభువే వచ్చి ఉంటే తండ్రి ఆ దినం వరకు తండ్రి చివరి క్షణం వరకు మా విశ్వాసాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండునని మీరు లేఖనం సెలవిచ్చిన తండ్రి. తండ్రి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ద్వారా కాలువల ద్వారా దాని వేలు తన్నును, వెట్టగలిగిన అది భయపడదు, ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములు కూడా నా చింతనొందదు, కాపు మానదని మీరు 8:17లో సెలవిచ్చారు నాయన. ఇక నేను అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా తండ్రి నీవే నాయన ఆదుకునే దేవుడు తండ్రి, కాపాడే దేవుడు నాయన, రక్షించే దేవుడు నాయన. ఇక నేను మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి తండ్రి. బలహీనమైనటువంటి వారిని బలపరచండి నాయన. ఇంకా అయ్యని వాళ్ళ వారే ఉండకూడదు వారి దుష్టిని సంబంధాన్ని సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను దుష్ట హృదయాలు పుట్టి మూర్ఖ చొప్పున నడవకుండా తండ్రి మీ వాక్యమునకు లోపరుచుకొని తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఆయన బలపరచండి ఆయన. బలహీనమైన మమ్మల్ని లేవనెత్తండి ఆయన. ఇక రెండు నేత్రాసులో కానీ జీవపడంలో కానీ పడిపోకున్నట్లు సహాయం చేయండి ఆయన. పిరికివారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరండి లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. ఇక రండి మేము పిరికివారు గలం కాకుండా తండ్రి ధైర్యం గల ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ నింపుదలతో కొలతలైన ఆ ఆత్మతో మమ్మల్ని ధైర్యపరిచి నాయన, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరిచి నాయన మేము ప్రార్థన చేయుటకైతే యోగ్యులము కాదు కానీ తండ్రి కేవలం మీ గొప్ప కనికరమును బట్టి, మీ గొప్ప నామాన్ని బట్టి తండ్రి, మీ అధికారగలమైన నామాన్ని బట్టి, మీ నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయండి ఆయన. ఇక తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాం పరమ తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. నాయన మా మార్గంలో నడుచుటకు, మీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని నేర్పండి నాయన. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులను బతికినట్లు సహాయం చేయండి నాయన. శోధన జయించుటకు మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. లేఖనం ధ్యానించుటకు మాకు నేర్పమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆయన ఇదో తండ్రి దాని శరీరాశల్లో నుండి మా ప్రాణాలు విడిపించండి తండ్రి. నేత్రాశల నుండి మా ప్రాణాలు విడిపించండి ఆయన. నాశనకరమైన తెగులు రాకుండా మీ ధైర్యకల చట్టం భద్రపరచండి తండ్రి. మోసకరమైన నాలుగు నుండి మమ్మల్ని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, డ్యూటీలకి ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. ఇక నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి, ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలకి తండ్రి మీరు కృప చూపించండి అయినా. వారి పని పట్ల మీరు తోడేంటి, సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వారి పని పట్ల ముగించుకొని వచ్చినట్లు అయినా మీరు ఆశీర్వదించుకొని అడుగుతున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీల విషయంలో కూడా సహాయం చేయండి అయినా. ఇక తండ్రి హాస్పిటల్లో ఆ గర్భిణీ స్త్రీల విషయంలో తండ్రి సుఖప్రసవం దాయిచ్చండి అయినా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ, డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. పిల్లలేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కృప చూపించండి తండ్రి. ఇక నేను వారి గర్భాలు తెరమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు
పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అయినా రక్షణ భాగ్యం అనుగ్రహించమని, శాంతిని సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం. ఆమె తిరుగుబడి చేస్తున్నట్టు బిడ్డల కొరకు కూడా తండ్రి వారిని మన్నించమని, వారు ఎరుగు చేసిన పాపలు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకా సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, విదేశాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. ఇక తండ్రి ఇక నేను అనేక మంది శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను ఇక నేను ఉన్నటువంటి బిడ్డలని నాయన సహాయం చేయండి. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి తండ్రి. ఇక నేను నిబ్బరమైన బుద్ధి గలవారమే మేము పూర్ణ ఉదయంతో పూర్ణమైన పట్టుదలతో తండ్రి మెలకుకుండా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి కుటుంబంలో ఉన్న మేము అందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నేను మీ సన్నిధిలో ఆరాధించుటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నాను. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరకల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారగలమని ఈ నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.